వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో మనము స్విచ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో జనరల్గా స్విచ్ ఎందుకు వాడతాము, స్విచ్ కేస్ అంటే కనుక ఐడియల్గా ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది అంటే కనుక ఒక వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ రాయాలి అన్నప్పుడు మనం ఈ స్విచ్ కేసును వాడతాం. సో సురేంద్ర, దీనికి ఏంటి ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయంటే కనుక బ్రౌజర్ నేమ్ అని ఒక వేరియబుల్ ఉందండి. ఈ బ్రౌజర్ నేమ్కి క్రోమ్ ఉంటుంది. సో కన్సిడర్ మీరు సెలీనియం చూసుకుంటే కనుక క్రోమ్ ఉంటుంది, అండ్ ఎడ్జ్ ఉంటుంది, సఫారీ ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ వరకు పెట్టుకుందాం. సో ఇప్పుడు క్రోమ్ అనుకోండి, క్రోమ్కి సంబంధించిన సెపరేట్ లాజిక్ టు లాంచ్ ఏ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. ఓకే, టు లాంచ్ ఏ బ్రౌజర్. అదే ఎడ్జ్ అనుకోండి, ఒకవేళ నువ్వు ఇచ్చే బ్రౌజర్ నేమ్ కనుక ఎడ్జ్ అయ్యి ఉంటే ఎడ్జ్ బ్రౌజర్ లాంచ్ లాజిక్ ఉంటుంది. అదే నువ్వు సఫారీ ఇచ్చుంటే కనుక ఇట్ హ్యాస్ అ లాజిక్ టు లాంచ్ ద సఫారీ బ్రౌజర్. సో ఇక్కడ నీకు ఏమైంది, బ్రౌజర్ నేమ్ ఒకటే, కానీ దాని లోపల మల్టిపుల్ వాల్యూస్ ఉండడం వల్ల నువ్వు ఇచ్చిన దానికి తగ్గ రెస్పెక్టివ్ దాన్ని అది పిక్ చేసుకుని దట్ విల్ కంటిన్యూ ద ఎగ్జిక్యూషన్ మాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ స్విచ్కి సింటాక్స్ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటేనండి, స్విచ్ అని ఉంటుంది. ఏ వేరియబుల్ మీద, ఏ ఎక్స్ప్రెషన్ మీద నువ్వు ఈ స్విచ్ పనిచేద్దాం అనుకుంటున్నావు, ఈ స్విచ్ నీకు వర్కౌట్ అవ్వాలి అంటేనండి కేసెస్ ఉండాలండి. కేస్ వన్, వాల్యూ వన్. నీకు ఆ వాల్యూ వన్ ఏవైతే ఏ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో మేబీ దీనికి ఇది ఎట్లా ఉంటుంది అంటే, కేస్కి ఈ లోపల లాజిక్ ఉంటుంది, ఫాలోడ్ బై బ్రేక్ ఉంటుంది. అంటే ఈ కేసు, ఈ కండిషన్, నువ్వు ఇచ్చే వేరియబుల్ వాల్యూ కనుక ఇదైతే ఈ లాజిక్ ఈ వాల్యూ ఉండాలి. అలా నీ మొత్తం కేసు అంతా ఇట్లా ఉంటుంది. సో నీకు కేసు వన్ అన్నావు అనుకో, ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చాయి. కేసు టూ, ఒకవేళ నువ్వు ఇచ్చిన వాల్యూ ఇదైంది అనుకో, ఈ లాజిక్లోకి వెళ్ళి దీని నుంచి బయటకు వచ్చాయి. త్రీ అయితే ఇది, ఫోర్ అయితే ఇది. అసలు నువ్వు ఇచ్చింది ఎందులోనూ లేదనుకో, డిఫాల్ట్లో లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నువ్వు ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చావు, కానీ ఈ కేసుల్లో దేనికి అది మ్యాచ్ అవ్వకపోతే అది డిఫాల్ట్ వెళ్తుంది అనమాట. సో దీనికి బెటర్గా మనం అర్థం అవడం కోసం ఏం చేద్దాం అంటే, లెట్ ఓకే డే ఈజ్ ఈక్వల్ టు సండే అని పెట్టుకుంటున్నానండి. ఓకేనా, లెట్ డే ఈక్వల్ టు సండే. ఇప్పుడు ఈ స్విచ్ దేని మీద పనిచేయాలి, మనం డిఫైన్ చేసిన డే మీద పనిచేయాలి. సో ఇక్కడ కేస్, నీ వాల్యూ కనుక మండే అయితే, ఓకే, నీ వాల్యూ కనుక మండే అయితే కన్సోల్ డాట్ లాక్ టుడే ఈజ్ మండే అని రావాలి, బ్రేక్ అయిపోవాలి. అదే నీ వాల్యూ అయితే ట్యూస్డే ఇది, వెన్స్డే అయితే ఇది, థర్స్డే అయితే ఇది, ఫ్రైడే అయితే ఇది అని మనం దీన్ని ఇక్కడ అపెండ్ చేస్తామండి. సో ఫ్రైడే అయితే ఇట్లా, సాటర్డే అయితే ఇట్లా, సండే అయితే ఇట్లా. ఇక్కడ నేను జస్ట్ చేసిందల్లా ఏంది అంటే, ట్యాబ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి నా కోపైలెట్లో నేను సింపుల్ మండే ఒక వర్డ్ రాశాను, తర్వాత నా కోపైలట్ ఇచ్చిన సజెషన్తో ట్యాబ్ యూస్ చేసి నేను దాన్ని మొత్తాన్ని ప్రింట్ చేసేసాను నేను. ఓకే, ట్యాబ్ యూస్ చేసి మొత్తాన్ని ప్రింట్ చేసేసాను. సో ఈ స్విచ్లో కేసు మండే అయితే ఇది, ట్యూస్డే అయితే ఇది. ఇప్పుడు నేను ఇచ్చిన డే ఏంటి, సండే. సో అది ఎక్కడ లాజిక్ ఉంది, సండే కేసు ఇక్కడ ఉంది. టుడే ఈజ్ అ సండే అన్నది నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకే, లెట్ మీ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే ఈజ్ అ సండే అని ప్రింట్ అయింది. ఫర్ సపోజ్, నేను ఇచ్చిన వాల్యూ అక్కడ లేదనుకోండి, అంటే నేను ఒక వాల్యూని, వేరియబుల్ వాల్యూని డిఫైన్ చేశా. సో హియర్ సన్నీ. సో ఈ సన్నీ అన్నది ఖచ్చితంగా నా కేసులో ఎందులోనూ లేదు. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇన్వాలిడ్ డే. ఎందుకని ఇన్వాలిడ్ డే వచ్చింది, ఫస్ట్ ప్రతి కేసుని కంపేర్ చేసుకుంటా నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఎందులోనూ లేకపోతే కనుక డిఫాల్ట్లో ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. గుడ్, బానే ఉంది. సో ఇమీడియట్లీ మనకు వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, ఇంతకు ముందర మనం బ్రేక్స్ లూప్స్లో చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ కేసులో ఎందుకు బ్రేక్ వేసాము, బ్రేక్ వేయకపోతే ఏమవుతుంది. సో ఇన్ జనరల్గా ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి, ఫ్రైడే దగ్గర బ్రేక్ తీసేసాను, ఫ్రైడే సాటర్డే సండేకి బ్రేక్ తీసేసాను నేను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇచ్చే ఇన్పుట్ కన్సిడర్ దట్ ఐ గేవ్ ఇట్ యాజ్ ఎ ఫ్రైడే అండి. ఓకే, ఐ గేవ్ ఎ ఇన్పుట్ యాజ్ ఎ ఫ్రైడే. సో ఫ్రైడే ఇచ్చి నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే చూడండి, బ్రేక్ తీసేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, కేసులో కండిషన్ ఫ్రైడే వరకు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాల, ఫ్రైడే ఎగ్జిక్యూట్ తర్వాత నీకు బ్రేక్ లేకపోవడం వల్ల ఆ కింద కేసెస్ని యొక్క కండిషన్స్ పట్టించుకోదు. బ్రేక్ లేదు కాబట్టి ఆ కేసు తర్వాత ఎన్నైతే కేసులు ఉన్నాయో మొత్తం అన్ని కేసెస్ని వన్ ఆఫ్టర్ అనదర్ అదైతే ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళిపోద్ది. సో దట్స్ ద రీజన్ మనం ఈ బ్రేక్ అన్నది ఈ కేసులో మ్యాండేటరీగా మనం యాడ్ చేస్తామండి.
Okay, good. So this is all about a switch case matter. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.